న్యాయవాద దంపతులపై జరిగిన దాడికి నిరసనగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు రేపు కూడా న్యాయవాదులందరూ కూడా కోర్టు విధులను బహిష్కరించి ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ న్యాయవాదులపై దాడులు అనేటివి చాలా కాలంగా నడుస్తూనే వస్తున్నాయి. ఈ దాడులను ప్రజలు కానీ సమాజంలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ మరియు మేధావి వర్గాలు అన్ని రకాల వర్గాలు కూడా కొంచెం పరిధిలోకి తీసుకోవాలి, దీన్ని చూడాలి. ఎందుకంటే న్యాయవాదులపైననే ఈ అఘాయిత్యాలు దాడులు జరుగుతూ ఉంటే సామాన్య ప్రజానీకాన్ని రేపు పొద్దుగాల ఏం జరుగుతుందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సమాజంలో ప్రతి సమస్యలను స్పందిస్తూ ముందుకు పోయే ఒక న్యాయవాద వ్యవస్థ మీద పోలీసు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ ఆందోళనను చేపట్టేందుకు వరకు మేము కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో న్యాయవాదులందరూ కూడా సమాయకమై ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. అందుకు మా న్యాయవాదులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పోలీసు అధికారులకు కానీ తెలియజేసేది ఏంటంటే, న్యాయవాదులు ప్రజల హక్కులను రక్షించే ఒక వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో కొనసాగుతూ పోతున్న తరుణంలో పోలీసు వారితో సంప్రదింపులు చేసే అవకాశం ఖచ్చితంగా మాకు వస్తుంది. వాటికి స్పందించి వారు కూడా సముచితంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ఈ న్యాయవాదుల నుంచి సమ్మెలు జరుగుతాయి. తర్వాత ఈ న్యాయవాదులపై దాడి అనేది సమాజంపైనే దాడిగా భావించాలని సమాజంలోని ప్రజలకు, నాయకులకు, ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు కూడా ఈ రోజుతో ఇది ఆగేది కాదు. రేపు కూడా మేము విధులను బహిష్కరించి ముందుకు వస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉద్యమం జరిపేందుకు న్యాయవాదులు అందరము ఏకమై ఈ పోరాటానికి సిద్ధమవుతున్నాం. అందుకు ఈరోజు మా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరఫున ఈ ఆందోళన చేపట్టినాం. ఇక ముందు కూడా కొనసాగుతుందని చెప్తూ న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర రక్షించే బాధ్యత ప్రముఖంగా న్యాయవాదులపై ఉంటుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు ఆశ్రయించేది న్యాయస్థానాలను. న్యాయస్థానం అంటే ఖాళీ న్యాయాధికారులే కాదు, న్యాయస్థానం అంటే న్యాయాధికారులు న్యాయవాదులను కలిపే న్యాయస్థానం అంటారు. అలాంటి న్యాయం జరిగే ప్రక్రియలో ఒక ఇద్దరు న్యాయవాదులు భార్యాభర్తలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్లను బయట నుంచి ఎత్తుకొని పోయి లోపల చిత్రహింసలు పెట్టిన సందర్భం మనం చూసినాం. అంటే న్యాయవాదులు న్యాయాన్ని పరిరక్షించే క్రమంలో పోలీసులే అన్యాయాన్ని క్రమబద్ధరించే ప్రక్రియలో వాళ్ళు న్యాయవాదినే శిక్షిస్తున్నారంటే మన రాజ్యాంగము ఎక్కడ పోతుంది అనేది ఒకసారి పోలీసు వ్యవస్థ ఆలోచన చేసుకోవాలి. పోలీసు వాళ్ళు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించి న్యాయవాదులను చిత్రహింస చేయడం అనేది చాలా బాధాకరం. ఇంతవరకు కూడా సంఘటన జరిగి 2 రోజులైంది జనగామలో. ఇంతవరకు కూడా పోలీసు వ్యవస్థ స్పందించి అక్కడ ఎవరైతే బాధ్యులైనరో, ఎవరైతే న్యాయవాదుల పైన దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్లకు ఎత్తుకుపోయి చిత్రహింసలు చేసినారో వాళ్ళని ఇంతవరకు కూడా వాళ్ళపై చర్య తీసుకొని సస్పెండ్ చేయలేదు. అంటే ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. న్యాయవాదులు న్యాయం కొరకే పోరాడతారు, అన్యాయం కొరకు వాళ్ళు బయటికి రారు. న్యాయం ఉంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడానికి పోతే అక్కడ న్యాయవాదులపైన దౌర్జన్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా ఊరుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాను, న్యాయవాదుల చట్టాన్ని తీసుకొని రావాలి. ఎవరైతే న్యాయవాదుల పైన దౌర్జన్యం చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ మేము నిన్న, ఈరోజు, రేపు కూడా వాళ్ళను సస్పెండ్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునేంత వరకు మేమందరం న్యాయవాదులము తెలంగాణ వ్యాప్తంగా విధులను బహిష్కరించి ఈ విధంగా నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. గత కొంతకాలంగా రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవాదులపై దాడులు పోలీసు వారికి పరిపాటిగా మారింది. గతంలో కూడా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ఎంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాము, అది ఏ కొలిక్కి రావడం లేదు. మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి కూడా, మన దేవరకద్ర ఎమ్మెల్యే గారి న్యాయవాది వచ్చినప్పుడు కూడా న్యాయవాదుల చట్టంపై సార్ కూడా మాట్లాడడం, మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని అంటున్నాడు. కాకపోతే ప్రజెంట్గా మొన్న వరంగల్లో జరిగిన సంఘటన, భార్యాభర్తలు ఒక కేసు విషయంలో మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ జనగామ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ విధుల్లో ఉన్న సిఐ గారు, పోలీసు వారు న్యాయవాదులను అడ్డగించడమే కాకుండా వాళ్ళని దుర్భాషలు ఆడారు. పోలీస్ స్టేషన్కి పోవడము అందరి హక్కు, పోలీసు పబ్లిక్ ఆఫీసు, అది గుర్తుంచుకోవాలి.
పోలీస్ స్టేషన్లో మేమే హీరోలని చేస్తే అది బాగుండదు. చట్ట ప్రకారం మీరైనా చట్టాన్ని రక్షించాలి, మేమైనా చట్టానికి వారు చట్టాన్ని రక్షించాలి. డ్యూటీపై వచ్చిన న్యాయవాదులపై పోలీసు చర్య ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ పిలుపు మేరకు నిన్న బైకాట్ చేస్తాం, ఈరోజు బైకాట్ చేస్తాం, రేపు కూడా బైకాట్ చేస్తున్నాము. హైకోర్టు వారి దృష్టికి, డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాము. న్యాయవాదులపై దాడికి పాల్పడ్డ పోలీసు వారిని సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యోగం ఆగేటట్టు లేదు. పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. కాబట్టి రక్షణ చట్టం వెంటనే తేవాలి, పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.